నా సీతమ్మ తల్లి ఏం చేసిందిరా ఈ టాపిక్‌లోకి తీసుకొచ్చావు? నువ్వు చూసావురా చెప్పా నా కొడకా? నువ్వు చూసావురా ఎళ్లి? నువ్వు అసలు ఎప్పుడురా నువ్వు పుట్టావు? నిన్న కాక మొన్న పుట్టావు. ఏ పురాణంలో ఉందిరా? ఏ రామాయణంలో ఉందిరా అలాగని? అసలు ఈ టాపిక్‌లోకి సీతమ్మ తల్లిని తీసుకురావాల్సిన అవసరం ఏటొచ్చిందిరా? హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది. అదే మొన్న దండోరా ప్రెస్ మీట్‌లో శివాజీ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి 2 అన్‌పార్లమెంటరీ పదాలనైతే యూజ్ చేశారు. సో దాని మీద ఆల్రెడీ పెద్ద దుమారం రేగుతుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఓకే. బేసిక్‌గా ఆయన ఇంటెన్స్ అనేది మంచిదే. అంటే ఆడవాళ్ళకి బయటికి వెళ్ళాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనే ఉద్దేశం మీద మాట్లాడాలని చెప్పి మాట్లాడుతూ అనుకోకుండా అంటే ప్రెస్ మీట్ ఒకటి అవుతుంది. సినిమాకి సంబంధించింది. సినిమా మీద వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో ఆనందంలోనో ఏదైనా కారణం కానివ్వండి మాట్లాడారు. అలా మాట్లాడడం తప్పే. దానికి ఆయన అఫీషియల్‌గా కూడా క్షమాపణ చెప్పారు మీడియా పూర్వకంగా కూడా. అండ్ ఇవాళ ఉమెన్స్‌కి సంబంధించిన ఉంటాయి కదా! కొన్ని సంఘాలు వాటి నుంచి నోటీస్ వస్తే వెళ్లారు. అక్కడ కూడా క్షమాపణ చెప్పారు. బయటకొచ్చి మొత్తం కూడా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరించారు. అంతా అయిపోయింది. ఇంకా అవుతుంది. ఓకే. మళ్ళీ రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినా నేను వచ్చి చెప్తానని చెప్పి ఆయన వాళ్ళకి శివాజీ గారు చెప్పడం అయితే జరిగిపోయింది. అండ్ సడన్‌లీ నాగబాబు గారు ఇవాళ రియాక్ట్ అయ్యారు. ఆయన చెప్పేది ఇదే పాయింట్. ఆడవాళ్ళ గురించి నీకే హక్కు ఉందని మాట్లాడుతున్నావు. అలా మాట్లాడకూడదు కదా! ఆడవాళ్ళు ఎలా ఉండాలో నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఓకే. అది కరెక్టే. ఆయన చెప్పింది కూడా కరెక్టే. బట్ ఆడియన్స్ మాత్రం, ప్రజలు మాత్రం శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్‌గా అందరికీ తెలుసు అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలుసు. తప్పు పదాలు మాట్లాడడం అనేది తప్పే. బట్ ఆయన ఇంటెన్స్ అనేది అందరికీ అర్థమైంది. సోషల్ మీడియా పరంగా ప్రజలు కూడా చెప్తున్నారు. బట్ అవన్నీ అనవసరం కదా! మన రాజ్యాంగం ప్రకారం ఎలా ఉండాలనే దాని మీదే మిగతా ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటది. ఓకే. అంతా కామన్ పక్కన పెట్టేయండి. అయితే ఇప్పుడు నా అన్వేషణ దాని మీద రియాక్ట్ అయ్యాడు. ఎలా రియాక్ట్ అయ్యాడు? చాలా దారుణాతి దారుణంగా రియాక్ట్ అయ్యాడు. నా అన్వేషణ గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. తనది వైజాగ్, మనది వైజాగ్. వాళ్ళ నాన్నగారికి ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు ఏ పనికి వెళ్ళకపోతే తనే పాపం ఫ్యామిలీని చూసుకోవడం అంటే జరిగింది. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా తనని కష్టపడి చదివించారు. సో అమెరికాలో ఎక్కడో జాబ్ చేశాడు. అప్పులన్నీ తీసేశాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఈ ప్రపంచ యాత్ర మొదలుపెట్టాక ఈ కరోనా టైంలో బాగా రీచ్ వచ్చింది ఆ వీడియోస్ కానీ. నేను కూడా ఆ టైంలోనే ఆయన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆయన వీడియోలు అటు చూసేవాడిని. బాగుండేవి. ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన చూపించే విజువల్స్ అన్నీ బాగుండేవి. చూసేవాడిని చాలామంది చెప్పేవాడిని. "అరే మన ప్రపంచం తిరగవసరం లేదురా ఇక్కడే అన్నీ చూపిస్తాడు అన్న" అని చెప్పి. ఓకే. అంతవరకు ఓకే. ఆ తర్వాత కూడా ఆయన చాలా ఇష్యూల మీద పోరాడాడు. లైక్ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి, ఆ తర్వాత మూవీ రివ్యూస్ ఏదో. అవన్నీ కూడా మంచి మంచి సంఘటనలు బాగా పోరాడాడు. అప్పుడు కూడా చాలా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేసేవాడు. అది తప్పది. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆయనే యూజ్ చేసేవాడు. అది తప్పు. బట్ ఇక్కడ ఈ ఇష్యూ మీద ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ మాట్లాడాడు. మాట్లాడే హక్కు అనేది అందరికీ ఉంది కదా! మాట్లాడొచ్చు. ఆయన అందులోని పెద్ద సెలబ్రిటీ టైప్ కదా! ఏదైనా ఇష్యూ అయితే ఆయన ఖచ్చితంగా తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఓకే. కాకపోతే ఇష్యూ ఏంటి? దాని గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడాడు? శివాజీ గారు "నువ్వెవడురా అలా చెప్పడానికి" అన్నావు. ఓకే. మాట్లాడడం తప్పు ఆయన అలాగా. నువ్వు చెప్పావు ఓకే. గరికపాటి గారిని ఆయన ఏదో ఒక ప్రసంగం ఇస్తూ "అమ్మా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం శుభ్రంగా నీట్‌గా ఉండేలా వెళ్ళండమ్మా. మీరు అరాకొరా బట్టలతో వెళ్తుంటే 60, 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళే తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారు. సో యంగ్ కుర్రవాళ్ళు ఎలా ఉంటారో అదే ఉద్దేశంతో చూస్తారు కదా" అని ఆయన చెప్పిన దానికి ఈ వీడియో ప్లే చేసి అన్వేషణ ఆయన ఒట్టకాయలు కోసేస్తారట. ఒట్టకాయలు కోసేస్తాడట. ఆయన కాలి గోటుకు సరిపోవు నువ్వు. బేసిక్‌గా రీజన్ చెప్పాలంటే. ఆయన చెప్పిన ఇంటెన్స్ కరెక్టే. ఆ రోజు ఎవడు కేసు పెట్టలేదు. కేసు పెట్టడానికి ఆయన మంచి వ్యక్తి. ఒక మంచి పదం చెప్పాడు ఇవాళ ఒక సినిమా యాక్టర్ చెప్పేసరికి తప్పు అనిపిస్తుంది. అంటే బేసిక్‌గా ఈయన తప్పుడు లాంగ్వేజ్ యూజ్ చేశాడు. ఓకే. దాని పరంగా ఓకే గాని చెప్పే విధానం బాలేదు. అక్కడ చెప్పే విధానం బావుందంతే. ఆయన ఒట్టకాయలు కోసేస్తాడట ఈడు. పోనీ అది ఓకే. కోసేద్ది గాని తప్పులేదు. నా సీతమ్మ తల్లి ఏం చేసిందిరా? ఈ టాపిక్‌లోకి తీసుకొచ్చావు. సీతమ్మ తల్లి, ద్రౌపది అట్ట అప్పట్లో ఏ బట్టలు వేసుకున్నారని చెప్పి రేపులు చేశారని అడుగుతున్నా. నువ్వు చూసావురా చెప్పా నా కొడకా? నువ్వు చూసావురా ఎళ్లి? నువ్వు అసలు ఎప్పుడురా నువ్వు పుట్టావు? నిన్న కాక మొన్న పుట్టావు. ఏ పురాణంలో ఉందిరా? ఏ రామాయణంలో ఉందిరా అలాగని? అసలు ఈ టాపిక్‌లోకి సీతమ్మ తల్లిని తీసుకురావాల్సిన అవసరం ఏటొచ్చిందిరా? బుర్రుందా? ఇండియాలోనే పుట్టావు నువ్వు నిజంగానా? మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసురా నీకు? రామాయణం తెలుసురా? భగవద్గీత మీద అన్ని ఎపిసోడ్‌లు చేసావు కదా! అప్పుడు ఏమైందిరా నీ నాలెడ్జ్? ఇలాగా మాట్లాడతావు. ఆ ఇష్యూ ఏంటి? ఆ ఇష్యూ మీద మాట్లాడు. శివాజీ గారు నన్ను ఎందుకు ఇలా మాట్లాడారు? మీరు అలా మాట్లాడడం తప్పు అని చెప్పి. అలా మాట్లాడే రైట్స్ లేవని చెప్పి ఇంకా ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరినీ అను. సీతమ్మ వారిని టాపిక్‌లోకి తీసుకొస్తావు నువ్వు. నీ నోటు దోలకి అంటే బెట్టింగ్ యాప్స్ మీద పోరాడావు. నీకంటూ సానుభూతి వచ్చింది ఆడియన్స్‌లో. నీ వీడియోలు బాగా రీచ్ వస్తాయి. మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఓకే. నువ్వు ఏ పనికిమాలిన వీడియో పెట్టినా చూస్తారు. అది కూడా ఓకే. అలాగని చెప్పి ఏది పడితే అదే మాట్లాడేస్తారా నోటికొచ్చింది? కొంచెమైనా ఇంగితం లేదా? నా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళు చూస్తారు. నాకు సపోర్ట్ చేస్తారనే గర్వంతోనే కదా విర్రవీగుతున్నావు. సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు, లంకలో బంధించినప్పుడు కనీసం ఒక్కరోజు కూడా సీత గారి నీడని కూడా తాకలేదు. ఎందుకో తెలుసా? స్త్రీకిచ్చే వాల్యూ అది. స్త్రీకిచ్చే గౌరవం అది. నువ్వు చూసావురా ఎళ్లి?
రాముడు సీతాదేవి కోసం ఎంత యుద్ధం చేశాడు. ఈరోజు ఎంత తప్పుడు మాట అన్నావంటే నువ్వు సీతాదేవి మీద, నీకు ఖచ్చితంగా తగులుతుంది. నువ్వు చేసింది మహాపాపం. దాని తాలూకా ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఆల్రెడీ యూట్యూబ్లో బాయ్కాట్ అవినాష్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుంది. నేను ముందే అనుకున్నా నువ్వు ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుంటావు అని చెప్పి, కానీ నువ్వు నా సీతమ్మ తల్లిని ఈ ఇష్యూలోకి తీసుకొచ్చి ఇరుక్కున్నావు చూడు, నీకు పుట్టగతులు ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నావు. ఒక్కరోజు నువ్వు ఇండియాకి రాలేవు కూడా. నువ్వు ఫిక్స్ అయిపో. ఎలా మాట్లాడేస్తావురా? నీకు నచ్చినట్టు ఎలా పడితే అలాగా చెప్తా నా కొడుక. నేను ఎప్పుడు కూడా నా ఛానల్లో ఇలాంటి ఒక వీడియో చేద్దామని అనుకోలేదు, చేస్తానని అసలు అనుకోలేదు. నా ఛానల్ పోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావురా. ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడే చీర లాగితేనే శ్రీకృష్ణుడు వచ్చి తనని కాపాడి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కొన్ని వందల లక్షల మంది చచ్చిపోయారు ఆ యుద్ధంలో. స్త్రీ వేసుకునే వస్త్రానికి ఉన్న విలువది, స్త్రీకి ఉన్న విలువది. రామాయణం అదే నీకు తెలుసుకున్న రామాయణాన్ని బట్టి. ఫ్రెండ్స్, నా అన్వేషణ ఇలా మాట్లాడడం అయితే నన్ను చాలా బాధించింది. బేసిక్గా ఈ టాపిక్ మీద వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎప్పుడో జరిగింది. సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, ఎప్పుడో చేద్దాం. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఆ టాపిక్ ఒకటి దొరికింది కదా, ఏదో ఒక వీడియో చేయంటే ఎరే ఏంట్రా దాని మీద మనం ఏం చెప్తాం. ఆయన చెప్పిన ఇంటెన్స్ కరెక్ట్గా ఉన్నది, 2 తప్పుడు మాటలు మాట్లాడాడు, మనం ఏం చేస్తాం అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. ఈ రోజు ఈ చెత్తనా కొడక వల్ల నేను వీడియో చేస్తాను ఆ టాపిక్ మీద. మన పురాణాలను కించపరిచాడు, మన సీతాదేవిని కించపరిచాడు, మన రాముని కించపరిచినట్టే, మన ఇతిహాసాలను కించపరిచినట్టే, మన సంస్కృతి సంప్రదాయాలను కించపరిచినట్టే. ఆ బాధతో చేస్తున్నాను అంతే. గైస్, నేను ఒకటే అడుగుతున్నా, తను చేసింది కరెక్ట్ అని మీరు అనిపిస్తే ఊరుకోండి. నిజంగా తను చేసింది తప్పు అని మీకు అనిపిస్తే బాయ్కాట్ అవినాష్ హ్యాష్ట్యాగ్ వైరల్ అవుతుంది, దాన్ని ఇంకా వైరల్ చేయండి. వీలైతే కామెంట్లో కూడా పెట్టండి. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, క్షమించండి నన్ను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే, లేదంటే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే 10 మంది చూడాలి. నాకు చాలా బాధ అనిపించి వీడియో చేశాను. నా ఛానల్లో పెట్టిన వీడియోస్ నాకున్న సబ్స్క్రైబర్లు తక్కువ కాబట్టి నేను పెద్దగా ఆశించను, అలాగే వస్తుంది, రీచ్ కూడా చాలు. బట్ ఈ వీడియో చాలా మంది చూడాలి ఖచ్చితంగా. వాడి అంతరాత్మ కూడా తెలిసి వాడు చేసిన తప్పు లేదు. క్షమాపణ వీడియో ఈడి చెయ్యాలి. చేసినా సరే నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు, దేవుడు అనేవాడు ఉంటే. థ్యాంక్ యూ గైస్. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. జై హింద్.